మనుషులను తినే భూతాల కుటుంబం. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక భూతాల యొక్క కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి భూతం, తల్లి భూతం, ఒక కుమారుడు అయిన భూతం ఉండేది. ఆ కుటుంబం అడవిలో నివసించే జంతువులను తింటూ తమ కడుపు నింపుకునేవి. ఈ రోజు నేను మన కోసం ఒక ఏనుగును ఆహారంగా తెచ్చాను. ఈ రోజు మనం ఏనుగుని తిందాము. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఒకరోజు దెయ్యం బిడ్డ అన్నది, నాన్న, నేను రోజు ఏనుగు జింక మాంసం తిని చాలా విసుగు చెందాను. ఇప్పుడు నేను తినడానికి నాకు వేరే ఇంకేమైనా కావాలి. కానీ అడవిలో ఈ జంతువులే దొరుకుతాయి తినడానికి. ఇలా అయితే మనం ఒక నగరానికి వెళ్దాం. అక్కడైతే మృదువైన వ్యక్తులు దొరుకుతారు. ఈ ఆలోచన బాగుంది. మనం పట్టణానికి వెళ్దాము, మనుషుల్ని తిందాము. ఆ రోజు రాత్రే ఆ 3 దెయ్యాలు నగరానికి బయలుదేరుతాయి. మనం నగరానికి వెళ్దాం. నగరంలో మనుషుల్ని తిందాం. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. మనం నగరానికి వెళ్దాము, అక్కడ మనుషుల్ని తిందాము. మనం నగరానికి వెళ్దాము, అక్కడ మనుషుల్ని తిందాము. నగరానికి వచ్చి ఆ ముగ్గురు చూశారు. అక్కడ అందరూ జనాలు తిరుగుతున్నారు. నాన్న దెయ్యం, ఇక్కడ భలే వింతైన మనుషులున్నారు. ఇక్కడైతే చిన్న పెద్ద పలుచని లావు అన్ని రకాల మనుషులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. తరువాత ఆ 3 దెయ్యాలు ఒక పార్కు దగ్గర ఉన్న ఒక ఖాళీ కోటలో నివసించసాగారు. తండ్రి భూతం రోజు ఒక మనిషిని పార్కు నుండి ఎత్తుకొని తేసాగాడు. ఆ ముగ్గురు భూతాలు చాలా తృప్తిగా ఆ మనుషులను తినసాగాయి. నేను ఈ మనుషుల్ని తిని చాలా దృఢంగా అవుతాను. కడుపు నిండా తిను బాబు. ఈ నగరంలోని మనుషులు ఎప్పటికీ అయిపోరు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. సొసైటీ యొక్క సెక్రటరీ గుర్తించాడు. పార్కుకి చాలా తక్కువ మంది రావడం కూడా గమనించాడు. సెక్రటరీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. పార్కులో ఏదో జరుగుతుందనే మాకు అనిపిస్తుంది. మీరేదైనా చెయ్యాలి. మీరు దీని గురించి ఏమీ భయపడకండి సెక్రటరీ గారు. ఆ విషయం నేను చూసుకుంటాను. పార్కులోని కొన్ని చోట్లలో సీసీ కెమెరాలని అమర్చారు. మరుసటి రోజు పోలీస్ కెమెరా రికార్డింగ్ చూశారు. ఆ పోలీస్ చాలా ఆశ్చర్యపోయాడు. కెమెరాలో చాలా విచిత్రమైన దృశ్యం కనపడింది. ఒక మనిషి శరీరం గాలిలో లేస్తూ పార్కు నుండి బయటకు వెళ్తుంది. సెక్రటరీ గారు, ఈ మనిషి ఇలా గాలిలో ఎగురుతూ ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు. వాటిని భూతాలు తీసుకెళ్తున్నాయేమో అనిపిస్తుంది. మీరు చెప్తున్నారు బానే ఉంది, భూతం తీసుకెళ్తుంది అని. కానీ సీసీటీవీ ఫుటేజ్లోని మాత్రం భూతం కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను కేవలం మనుషులను మాత్రమే పట్టుకోగలను, కానీ నాకు భూతాలని పట్టుకోవడం రాదు. అందుకే నన్ను వదిలేయండి సెక్రటరీ గారు. నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతాను. ఇది విని సొసైటీ సెక్రటరీ నిరాశ చెందాడు. అక్కడి నుండి బయటకు వెళ్లారు. ఆయనకు ఏమీ అర్థం కావడం లేదు. తాను ఏం చెయ్యాలో తెలియడం లేదు. నేనేం చేయను. సొసైటీలో వాళ్లకు తెలిస్తే చాలా భయపడతారు. ఇలా ఆలోచించి సెక్రటరీ ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఇంకో వైపు నుండి భూతం రోజు ఒకరిని పార్కు నుండి తీసుకుపోతుంది. సెక్రటరీ సొసైటీలోని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. అందరికీ జరిగే విషయం అర్థమయ్యేలా చెప్పారు. ఈ భూతం మన పార్కు దగ్గర ఉన్న పాతకోటలో నివసిస్తుంది. మీరే చెప్పండి, నేను ఇప్పుడు ఏం చేయాలో. భూతం మనల్ని ఏమైనా చేస్తే? నాకనిపిస్తోంది ఈ సొసైటీని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామని. కానీ ఇంత పెద్ద సొసైటీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోదాం మనం? కానీ ఇక్కడే ఉంటే భూతం తినేస్తుంది మనల్ని. కానీ సొసైటీని వదిలి వెళ్ళటం చాలా తప్పు. నాకనిపిస్తుంది భూతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం మంచిది. కానీ ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాళ్ళు ఐడియా వేసిన ప్రకారం పార్కు మొత్తం పోస్టర్లు అతికించారు. వచ్చే వారంలో సెక్రటరీ గారి యొక్క పుట్టినరోజు ఉంది. సెక్రటరీ గారు కేక్ ని భూతంతో పాటు కొయ్యాలని అనుకుంటున్నారు. ఎవరైతే భూతాన్ని తీసుకొచ్చిస్తారో వాళ్లకు ఆయన ₹1,00,000 బహుమతి ఇస్తారు. వాళ్ళందరి మాటలు విన్న ఈ భూతాలు చాలా భయపడ్డాయి.
ఈ మనుషులు చాలా తెలివి కలవారు. వీళ్ళు భూతాల కేక్ని తయారు చేసుకుని తింటారు. ఒకవేళ ఈ మనుషుల చెయ్యి మన మీద పడితే వాళ్ళని కేకులా చేసుకుని తింటాను. నాన్న దెయ్యం, అమ్మ దెయ్యం, నాకు ఈ మనుషులంటే చాలా భయంగా ఉంది. మనం తిరిగి అడవికి వెళ్ళిపోవాలనుంది. తండ్రి భూతం, నన్ను తిరిగి అడవికి తీసుకెళ్ళండి. ఏనుగునే తింటాను. ఎప్పుడూ అడవి యొక్క ఆహారంతోనే నేను విసుగు చెందను. ఏడవకు పిల్లభూతమా, మనము ఇప్పుడే బయలుదేరి అడవికి వెళ్దాం. ఈ విధంగా సొసైటీ వారి ఒక అబద్ధంతో భయపడి భూతాలు తిరిగి అడవికి వెళ్ళిపోయాయి. సొసైటీ వారికి భూతాల కుటుంబంతో ముక్తి లభించింది. దయ కలిగిన దెయ్యం మరియు సంజు కథ. సంజు వాళ్ల పిన్ని తన కోసం కంచంలో తాజా భోజనం మరియు సంజు కోసం నిన్నటి పప్పు రొట్టె తీసుకొచ్చింది మరియు సంజు ముందు పడేసింది. తీసుకో, తిను త్వరగా. త్వరగా తిని ఇంటి పనంతా పూర్తి చెయ్యాలి. పిన్ని, కేవలం రొట్టె పప్ప, అది కూడా నిన్నటివా? అరే వా, ఏం వేషాలు పోతున్నావు దొరగారిలాగా. పని చేయడానికి చేతగాదు కాని తిండికి ముందుంటాడు. పెట్టింది తిను, సంతోషించు, ఇదైనా దొరుకుతుంది. హల్వా, పూరీలు ఇంకా ఇష్టమైనవేవేవో తినడానికి మీ నానేమీ దాచిపెట్టి వెళ్ళలేదు. పిన్ని, మీరు మీకోసం అన్నం, రొట్టెలు, పప్పు, కూర, పెరుగు, పచ్చడి, సలాడ్ అన్నీ వండుకున్నారు. మరియు నాకోసం ఈ భోజనమా? నేను నీ సంపాదనేం తినట్లేదు. నీకు దొరికిందేదో నోరు మూసుకొని తిను, లేదంటే ఆకలితో చస్తావు. సరే, మంచిది పిన్ని. నాకు ఒకసారి మామిడికాయ పచ్చడైనా ఇవ్వు. దానితోనైనా రొట్టెను తినేస్తాను. ఈ పప్పుతో అయితే నా గొంతు దిగటం లేదు పిన్ని. ఇప్పుడేం లేదు. తినాలనుకుంటే తిను, లేకుంటే బయటికి వెళ్ళు. సంజు అమాయకుడు మనసుకు సర్ది చెప్పుకొని పాడైపోయిన రొట్టె తింటాడు. సంజు దుఃఖంలో బయటికి వెళ్తాడు మరియు అడవి దగ్గరకు వెళ్తాడు. అక్కడ అడవిలో చిన్న ఇంట్లో భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది. తన వీపు సంజు వైపుగా ఉంది. నాకు ఆకలిగా ఉంది. ఈ చిన్ని అబ్బాయి భోజనం అవుతున్నాడు. ఇప్పుడు నేను త్వరగా విన్ని తినేస్తాను. సంజు భయపడి మౌనంగా ఉంటాడు. ఎవరు నువ్వో? ఇక్కడికెలా వచ్చావో? నేను సంజు. నాకు ఆకలేసింది. అయితే అనుకున్నాను అడవిలో ఏదైనా పండు తిందామని, మరియు నా ఆకలి తీర్చుకుందామనుకున్నాను. ఏంటి, మీ ఇంట్లో అన్నం దొరకదా? పాడైపోయిన రొట్టె ఉందండి. నా కడుపే నిండలేదు. ఎలాంటి అమ్మ మీ అమ్మ? కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదా? నాకు అమ్మా నాన్న లేరు. పిన్ని బాబాయ్ ఉన్నారు. పిన్ని ఎప్పుడు కూడా నాకు కడుపు నిండా అన్నం పెట్టదు. సంజు, నీకు ఆకలిగా ఉంది కదూ? పద, నేను నీకు మంచి భోజనం తినిపిస్తాను. చెప్పు, నువ్వేం తింటావు? హల్వానా, పూరీనా, మిఠాయిలా? చెప్పు, స్వదిష్టమైన కూరల సలాడా, అన్నం పచ్చడా, ఏం కావాలో చెప్పు. మీరు నిజం చెప్తున్నారా? నాకిక్కడ నిజంగా భోజనం దొరుకుతుందా? దెయ్యం తన చేయి చాచింది మరియు అక్కడ అన్ని వంటలు ఎదురుగా ప్రత్యక్షమయ్యాయి. సంజు, జరిగిన విషయం మర్చిపో. కడుపు నిండా హాయిగా తిను. సంజు మరియు దెయ్యం ఇద్దరు ఎంతో ఇష్టంగా తింటుంటారు. వారికి దగ్గరలో కొన్ని పక్షులు కూడా వస్తాయి మరియు వాటికి కూడా తిండి దొరుకుతుంది. మీరు చాలా మంచివారు, దయానీయులు. మీరు నిజంగా చాలా గొప్పవారని నేను అంటున్నాను. తీసుకో, నేను నీకొక మాయాదండాన్నిస్తాను. నువ్వు ఇప్పటిదాకా బాధతో ఉన్న జీవితాన్ని అనుభవించావు. ఇప్పుడు నీకు నేను సంతోషాలనివ్వడం నా వంతు. నేను నీకొక గుర్రాన్నిస్తున్నాను.
అది చాలా అందమైనది మరియు చమత్కారమైనది. నువ్వు ఏది చెప్తే అది వింటుంది. గాల్లో మాట్లాడుతుంది, గాల్లో ఎగురుతుంది. దాన్ని నవ్విస్తే నవ్వుతుంది, నోటి నుండి బంగారాన్ని కక్కుతుంది. ఏ గుర్రం, నవ్వి చూయించు మరియు నోటి నుండి బంగారాన్ని కక్కు. గుర్రం నవ్వటం ప్రారంభించింది మరియు దాని నోట్లో నుంచి బంగారు నాణేలు కక్కింది. తీసుకో సంజు సంపదనంతా. ఇప్పుడు గుర్రం మీద స్వారీ చెయ్యి. ఇలా నేను కలలో కూడా ఊహించలేదు. ఇక్కడ అంతా అద్భుతంగా ఉంది, చమత్కారంగా ఉంది. సంజు గుర్రం మీద స్వారీ చేస్తూ ముందుకు వెళ్ళాడు. దారిలో ఏనుగు, ఖడ్గమృగం మరియు సింహం వచ్చాయి. ప్రమాదం మన దగ్గరికొచ్చింది. హే గుర్రం, పద, ఆకాశంలోకి ఎగురు. ఎలాగైతే సింహం సంజుపై దూకబోయిందో అలాగే గుర్రం గాల్లోకి ఎగురుతూ ఎగురుతూ తన వెనుక కాళ్లతో తన ముఖం రూపురేఖల్ని మార్చేసింది. సంజు బజార్లోకెళ్ళి తన కోసం, తన పిన్ని, బాబాయ్ కోసం బట్టలు కొన్నాడు. తన హోదాయే మారిపోయింది. తన బాబాయి తనను ఇదంతా చూసి అలాగే చూస్తుండిపోయాడు. బాబాయ్ గారు నమస్కారం. బాబు, గెలుస్తూనే ఉండు. ఎక్కడ ఉన్నా నువ్వు. పద, ఇంటికి పద. మీ పిన్ని పరిస్థితి చాలా బాగోలేదు. ఏం తినదు, ఏం చెప్పదు, లేవదు, ఏం చెయ్యదు. బాబాయ్ గారు, మీరు రండి, గుర్రం మీద కూర్చోండి. త్వరగా మనింటికి వెళ్దాం. పిన్నికి మంచి వైద్యాన్ని అందిద్దాం. పిన్నిగారు నమస్కారం. ఇక్కడ మీకేమైంది? బాబూ, గెలుస్తూనే ఉండు. ఇదంతా నాకు జరగాల్సిందే. నాకు తెలుసు, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వు నన్ను గౌరవించినా నన్ను క్షమించు బాబూ. మీరు పెద్దవారు, క్షమించమని అడగకండి. పిన్నిగారు, బాబాయ్ గారు, ఇప్పుడు మీరు నా ప్రియమైన గుర్రం చమత్కారాన్ని చూడండి. హే గుర్రం, నవ్వి చూయించు, బంగారు నాణెం వర్షం కురిపించు. గుర్రం బంగారు నాళాల వర్షం కురిపించింది. సంజు వాళ్ల పిన్నికి వైద్యాన్ని అందిస్తాడు. ఇంకా ఆమె మంచిగా బాగైపోతుంది. పిన్ని భోజనంలో చాలా వంటలు సిద్ధం చేసి సంజు మరియు బాబాయికి వడ్డిస్తుంది. మరియు అందరూ సంతోషంగా ఉంటారు. ప్రతి బంధం బావుండాలి, అందరూ కలిసుండాలి.